వీడి కామెంట్లు భరించలేకపోతున్నాను రా. ఏమైందిరా? ఎప్పుడు చూడు పవన్ అన్న మీద ఫేస్బుక్లో కామెంట్ పెడుతూనే ఉంటాడు. ఎవర్రా వాడు? సుత్తి సురేష్ కుమార్ సుత్తి ఇక్కడ. ఎందుకు సార్ ఎప్పుడు ఫేస్బుక్ లో కామెంట్స్ పెడుతూ ఉంటారు? ఐఎమ్ క్రిటిక్. ఏంటయ్యా క్రిటిక్ అంటే? విమర్శకుడయ్యా. అయినా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీదే కామెంట్ పెట్టడానికి రీజన్ చెప్తారా సార్? నువ్వు హీరో అయితే నీ మీద కూడా పెడతా. ఐ హావ్ ఇండిపెండెన్స్ యు నో. మళ్ళీ ఏంటయ్యా ఇండిపెండెన్స్ అంటే? స్వతంత్రమయ్యా. ఎప్పుడు చూడు పని పాటు లేకుండా 24 గంటలు ఫేస్బుక్లోనే ఉంటారని, అలా అని బయట పబ్లిక్ టాక్. దీని గురించి మీరేమంటారు? రోజుకి 24 గంటలే కాదు 30 గంటలు ఉన్న ఫేస్బుక్లో ఉంటా. నీకేమైనా ప్రాబ్లమా? నా టైము నా ఇష్టం. మీరు రావడం వల్ల నా ఫేస్బుక్ టైం. రోజు ఇన్ని గంటలు ఫేస్బుక్లో ఉంటూ కూడా మొన్న మధ్యనే రెయిన్ ఇన్ ఏ డెజర్ట్ అని ఇంగ్లీష్ మూవీ తీశారంట కదా సార్? ఏంటయ్యా రెయిన్ ఇన్ ఏ డెజర్ట్ అంటే? ఎడారిలో వర్షమయ్యా. ఎడారిలో వర్షం పడుతుందంటారా సార్? నా సినిమాలో పడితే పంటలు కూడా పండితే నీకేమైనా అభ్యంతరమా? అది కాదు సార్, సినిమా బాగా ఆడక బయట డివిడీలు అమ్ముకుంటున్నారని చెప్పి టాకు. దాని గురించి మీ కామెంట్. చూడండి, లాంగ్ బ్యాక్ 5 రూపాయలకి టీ అమ్ముకునేవాడిని. ప్రెసెంట్ 100 రూపాయలకి డివిడీలు అమ్ముకుంటున్నాను. అంటే మీకు గ్రోత్ పెరిగిందా తగ్గిందా? పెరిగింది సార్. నెక్స్ట్. ఒకవేళ ఫేస్బుక్ లేకపోతే? లేడు. సురేష్ కుమార్ సుత్తి అనేవాడే లేడు. ఇక్కడ సుత్తి ఎవడరా? నేనే. ఎవడా నువ్వు? ఎవరు సార్ మీరు? పవన్ అన్న మీద కామెంట్ పెడతావరా? ఎవరి మీదనే పెడతా. అయితే అది అసలు ఏంటంటే ప్రాబ్లం సార్. ప్రాబ్లమా? అవును సార్. కామెంట్స్ పెట్టకపోతే నాకు మోషన్ రాదు సార్. నేను ఎమోషన్తో కొడితే లూజ్ మోషన్ వచ్చేస్తుంది. అబ్బబ్బబ్బబ్బా, వాడి గోల తట్టుకోలేకపోతున్నాను. ముందు వాడికి ఒక అమ్మాయిని చూడండి. ఆ 3 ముళ్ళు వేసేస్తే నా పీడ విరగడైపోతుంది. తాగండి. అమ్మా ఎలా ఉండాలమ్మా? చాలా అందంగా ఉండాలి. అంటే వంట వార్పు వచ్చిందై ఉండాలి కదమ్మా? అబ్బెబ్బెబ్బెబ్బే, అస్సలు తెలియకూడదు. వీడు వండి పెడితే అది తినేటట్టు ఉండాలి. కనీసం గుణవంతురాలైనా? అబ్బెబ్బెబ్బే, అస్సలు గయ్యాళిదై ఉండాలి. మొత్తానికి రౌడీలా ఉండాలి. అప్పుడు కానీ వీడి తిక్క కుదరదు. వీళ్ళమ్మ నాన్న పోతూ వీడిని నా చేతిలో పెట్టి వెళ్ళారు. అప్పటి నుంచి రోజు బతికొండగానే నరకాన్ని చూపిస్తున్నాడు. ఎప్పుడు కొట్టుకోవడం, పొడుచుకోవడం, గొడవలు పడడం, తన్నుకోవడం. తట్టుకోలేకపోతున్నానయ్య బాబు. ఎవడో ఒకడు ఇంటి ముందుకు రావడం, సేనుగాడి ఇల్లిదేనా, సేనుగాడి ఇల్లిదేనా, ఇలా పిలుస్తుంటారు. ఉండు చూసొస్తా. ఎవరమ్మా? అమ్మా సీన్గాడి ఇదేనా అమ్మా? బొక్కలు విరగొడతాను. ఏదిరా సీనిల్లు? ఇది నా ఇల్లు. ఎవడైనా సీను గీను వచ్చాడనుకో ప్రాణాలు తీసేస్తాను. జాగ్రత్త. సీనంట సీను యాదవలు. బామ్మ ఎవరే? ఎవరే అంట? ఎవరే వచ్చారు? మీ చుట్టాలు. పో. చుట్టాలా? రే, మీ కమిట్మెంట్ బాగా నచ్చిందిరా. బ్లడ్ నింపేసుకుని వచ్చారా అంటే వచ్చేసారా? ఉండండి రా, తినేసి వస్తాను, మళ్ళీ కొట్టుకున్నాం. అన్నా అన్నా అన్నా, ఏంట్రా కొట్టేది? సార్ గట్టిగా అరవకండి సార్. గట్టిగా అరిస్తే వాడు టెంప్ట్ అవుతాడు. టెంప్ట్ అయితే మనం ఆరేస్తాడు సార్. ఒక్కలేసి కుమ్మానంటే సార్ మీకు దండం పెడతాను సార్. 2 నిమిషాలు ఆగండి సార్. రండ్రా. కొట్టుకోవడానికి రాలేదన్నా? అన్నా అది ఆ రోజు మీరు కొట్టారుగా అన్న, మన వాళ్ళకి బాగా దెబ్బలు తగిలి హాస్పిటల్కి మందులకి కొంచెం డబ్బులు లేక అది. ఇంతకేమైనా తిన్నారా? అప్పుడే చెప్పాం కదరా పాలు తాగి పడుకోమని. ఎందుకు రేవన్నీ అన్న
పిల్లల్ని ఇంగ్లీష్ కాన్వెంట్లో చేర్పించామన్నా. ఫీజు కట్టడానికి కూలి డబ్బులు సరిపోక కూలీ డబ్బులు సరిపోలని చెప్పి కూలీలు చేస్తారా? కూనీలా మేమెంత అన్నా పిల్ల రౌడీలం. మొన్న ఈ మధ్య రౌడిజం మొదలు పెట్టాం. అయినా నీ దెబ్బ కూలికి కూడా మనకి రాకుండా అయిపోయామన్నా. అన్న అవకాయ బాగుందన్న కొంచెం వేయండి అన్న. వేసుకోరా ఇంత పాటు తిను. అన్న ఆవుకాయ బదులు నాన్ వెజ్ ఉంటే ఇంకా బాగుంటుండే కదన్నా. నాన్ వెజ్ కైనా ఆవుకాయే బాగుందన్న, ఆవుకాయే బాగుందన్న. రేయ్ అన్నా ఖర్చులు కొంచెం